హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ అ ప్రాక్సీ ఇంటర్వ్యూ. సో, మీరందరూ కూడా రీసెంట్‌గా వచ్చిన 'డ్రాగన్' మూవీ అనేది చూసే ఉంటారు కదా! ఓకే. సో, అందులో హీరో ఏం చేస్తాడు? సో, వాడు ఒక కన్సల్టెన్సీ దగ్గరికెళ్ళి వాడు పక్కన పెట్టుకుంటాడు. ఓకే. ఎవరికైతే ఆ సబ్జెక్ట్, ఆ స్కిల్స్ అన్నీ వచ్చో ఆ కన్సల్టెన్సీ ఒక స్కిల్డ్ పర్సన్‌ని వాడు పక్కన కూర్చోబెట్టి వాడే మాట్లాడుతున్నట్టు లిప్ సింక్ అవి ఇస్తూ ఉంటే పక్కన వాడు మాట్లాడి ఆన్సర్స్ చెప్తూ ఉంటాడు. అవునా? ఒకవేళ కోడ్ అడిగినా గాని పేపర్ కింద ఇచ్చేసి వాడు కోడ్ రాసి ఇచ్చేస్తారు. సో, ఇలాంటివన్నీ కూడా ప్రాక్సీ ఇంటర్వ్యూస్. ఓకే. సో, ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూస్‌ని హెచ్ఆర్స్ కనిపెట్టలేరా అంటే ఖచ్చితంగా కనబెడతారు. ఓకే. సో, హెచ్ఆర్స్ వాళ్ళు ప్రాక్సీ ఇంటర్వ్యూస్‌ని ఎలా డిటెక్ట్ చేస్తారనుకుంటున్నారు? ఫస్టే వాళ్ళకి ఒక హిడెన్ హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. ఓకే. సో, మీ వాయిస్ మాడ్యులేషన్స్ కానీ, మీ కెమెరా, మీ ఫోటోస్ అప్‌లోడ్ చేస్తారు గదా! ఫస్టే అవన్నీ తీసుకుంటారు. సో, అవన్నీ ఏఐ టూల్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ వాలిడేట్ చేస్తూ ఉంటారు. మీ వాయిస్ మాడ్యులేషన్ అండ్ మీ ఫోటో అవన్నీ కరెక్టే మ్యాచ్ అవుతున్నాయా లేదో అని మళ్ళీ వాళ్ళు చూస్తారు. మళ్ళీ మీకు ఆఫర్ లెటర్ వచ్చాక బయోమెట్రిక్ పరంగా అన్నీ వెరిఫై చేస్తారు గదా! మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్స్ అండ్ అవన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ అప్పుడు మీరు మ్యాచ్ అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ అనేటివి లైక్ టర్మినేషన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే, వాళ్ళకి ఖచ్చితంగా మీకు వెబ్‌కామ్ పాలిసీ అనేది మీరు మెయింటైన్ జేసుకోవాలి. మ్యాండేటరీ అంటే ఫస్ట్ అంటే మొత్తం ఆడియో కాల్స్ ద్వారా నడిచేది గానీ, ఇప్పుడు మొత్తం లైక్ వీడియో కాల్స్ త్రూ అవుతాయి గదా! సో, వెబ్‌కామ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోయింది. దాని తర్వాత వాయిస్ మ్యాచింగ్ టెక్నాలజీ. నేను ఇంతకుముందు మీకు చెప్పాను గదా! వాయిస్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ చేసే విధంగా మీరు చూసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అండ్ ఇంకొకటేంటి అంటే కొన్ని హెచ్ఆర్ ట్రాప్ క్వెషన్స్ ఏస్తారు. ఏం ట్రాప్ క్వెషన్స్ ఏస్తారంటే సపోజ్ మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పండి అని చెప్తారు. ఓకే. సో, సపోజ్ మీరు ఏదో స్కిల్డ్ పర్సన్ త్రూ కన్సల్టెన్సీస్ త్రూ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ చేసేసి వచ్చేసారనుకోండి. ఆ హెచ్ఆర్ మీకు అడిగిన క్వెషన్ ఆ ప్రాజెక్ట్ మీరు అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతారు. ఈ, ఊ అని ఏదో మాట్లాడుతూ ఉంటారు గదా! హెచ్ఆర్ రౌండ్‌లో. సో, ఇలా మీరు హెచ్ఆర్ ట్రాప్‌లో పడిపోయినట్టే. నెక్స్ట్ సర్ప్రైజ్ క్వెషన్స్ కూడా ఏస్తారు అప్పుడప్పుడు హెచ్ఆర్ వాళ్ళు. ఏమేస్తారు? "నీ లాస్ట్ ఇంటర్వ్యూలో లాస్ట్ క్వెషన్ నేనేమని అడిగాను?" సో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మీరన్నీ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ చేస్తే మీకు గుర్తుండవు గదా! సో, నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఓకే. సో, ఖచ్చితంగా ప్రాక్సీ ఇంటర్వ్యూస్‌నయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయనీకి చూడండి. ఓకే. సో, డెఫినైట్‌లీ ఇదైతే మనం సజెషన్ తీసుకోవద్దు. బట్, బట్ కొన్ని తప్పని కేసెస్‌లో ఖచ్చితంగా అందరూ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటారు. రైట్? సో, దాన్ని మీరెలా రెక్టిఫై చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు 'డ్రాగన్' సినిమాలో కూడా చూసుకుంటే హీరో ఏం చేస్తాడు? వాడు అప్పటికప్పుడు వాడు ఇంటర్వ్యూ ప్రాక్సీ చేసుకున్నా, కానీ అక్కడ వాడు విత్‌స్టాండ్ అవుతాడు కంపెనీలో. వాడికి ఆ స్కిల్ ఉంటే వాడు హార్డ్ వర్క్ చేస్తాడు. డే అండ్ నైట్ కష్టపడి ఆ స్కిల్ నేర్చుకుంటాడు. ఎలా అయినా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనే హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అనేది వాడు మెయింటైన్ చేసుకుంటాడు. సో, దానికి కావాల్సిన స్కిల్ అండ్ దానికి కావాల్సిన టైం అనేది మీరు అలొకేట్ చేస్తే ఖచ్చితంగా మీరు గో త్రూ అవుతారు. సో, ఒకవేళ ఇవన్నీ కాకుండా మీరు ప్రాక్సీ ఇంటర్వ్యూస్ చేసేసి ఇక్కడ అన్నీ తప్పించుకుందాం అనుకున్నా గానీ, ఒకవేళ మీరు ఫస్ట్ డే జాయిన్ అయిపోయారు. జాబ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రాక్సీ చేశారని హెచ్ఆర్స్‌కి తెలిస్తే ఏమేం కాన్సిక్వెన్సెస్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఇమ్మీడియేట్‌గా టర్మినేట్ అవుతారు మీరు. ఓకే. కంపెనీ నుంచి ఇమ్మీడియేట్‌గా టర్మినేషన్ మెయిల్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ గనక మీరు చేస్తే. నెక్స్ట్ మీరు అన్ని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు మిమ్మల్ని. ఓకే. సో, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ కంపెనీలో మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత ఏమవుతదంటే కొన్ని హెచ్ఆర్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే. సపోజ్ ఇప్పుడు టీసీఎస్‌లో మీరు ప్రాక్సీ చేశారు. ప్రాక్సీ ఇంటర్వ్యూ చేయనీకి ట్రై చేశారు. ఓకే. నెక్స్ట్ మీరు ఏదన్నా కంపెనీకి సపోజ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు ఈ టీసీఎస్‌లో హెచ్ఆర్ కనిపెట్టేసింది మీరు ప్రాక్సీ చేశారని. సో, తనేం చేస్తది? తనకంటూ కొన్ని హెచ్ఆర్ గ్రూప్స్ ఉంటాయి. లింక్డ్ఇన్‌లో అవ్వచ్చు, వేరే దగ్గర అవ్వచ్చు. సో, ఇప్పుడు ఈ హెచ్ఆర్ ఉంటుంది కదా! తనకంటూ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. హెచ్ఆర్ గ్రూప్స్, లింక్డ్ఇన్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు. తనకంటూ కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళ దాంట్లో మొత్తం సర్క్యులేట్ చేస్తది. పలానా పర్సన్ ప్రాక్సీ చేశాడు. టీసీఎస్ కంపెనీకి ఇంటర్వ్యూకొచ్చినప్పుడు అని చెప్తే నెక్స్ట్ ఏ కంపెనీకి మీరెళ్ళినా గానీ ఖచ్చితంగా కంపెనీలో మీ నేమ్ అనేది బ్లాక్ లిస్ట్‌లో పడిపోయేటట్టు ఆ హెచ్ఆర్ మీ నేమ్‌ని సర్క్యులేట్ చేస్తది. సో, ఇవన్నీ చేయడం వల్ల ఎట్ లాస్ట్ మీకు ఏ ఎంఎన్‌సిలో కూడా జాబ్ రాకుండా అయిపోద్ది.
సో, ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు అని అనుకుంటే, సో, మనం ఏం జేయాలి? ఖచ్చితంగా ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా చేయకూడదనే ట్రై జేయండి. ఓకే. విత్ యువర్ స్కిల్ అండ్ విత్ యువర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయనీకి ట్రై జేయండి. ఓకే. థాంక్ యూ. సో, ఒకవేళ ఈ కంటెంట్ గనక మీకు నచ్చితే మన ఎఫ్ఎల్ఎం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే హిట్ ఆన్ ది లైక్ బటన్.